హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే నేను 'కళింగ' మూవీ అయితే చూశాననమాట. 'ఆహాలో' స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అందించారనమాట. మూవీ ప్లాట్ విషయానికొస్తే మన హీరో 'లింగ' ఆళ్ళ ఊర్లో సంస్థానం ఉంటుందనమాట. అక్కడికి వెళ్ళటానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ మన హీరో మాత్రం వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అసలు ఎందుకు వెళ్ళాడు? అసలు దేనికోసం వెళ్ళాడనేసి మూవీ యొక్క ప్లాట్ అనమాట. ప్లస్ పాయింట్ విషయానికొస్తే ఫస్ట్ 15 మినిట్స్ అయితే చాలా బావుంటుందనమాట. ఇంకొకటి యానిమేగా సీన్స్ చూపెట్టు స్టోరీ టెల్లింగ్ కూడా ఉంటదనమాట. అది కూడా అయితే చాలా బావుంది. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ డీసెంట్ గానే ఉన్నాయన్నమాట. ఇంటర్వల్ సీన్ కూడా డీసెంట్ గానే ఉంది. క్లైమాక్స్ సీన్ అయితే చాలా బావుందనమాట. ఇంతే భయ్యా ప్లస్ పాయింట్ విషయానికైతే. మైనస్ పాయింట్ విషయానికొస్తే టూ మచ్ లాగ్ సీన్స్ అయితే ఉంటాయి భయ్యా మూవీలో అయితే. 1 అవర్ 53 మినిట్స్ ఉన్నా కూడా మనకైతే ఏదో 3 అవర్స్ మూవీ చూసామే అనిపిస్తుంటాయన్నమాట. అక్కడక్కడైతే మనం కామెడీ చేద్దాం అనుకున్నా గాని కామెడీ అయితే అసలు వర్కౌట్ కాలే అని చెప్పాలి. ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్యా, ఎందుకుంటాయో తెలీదన్నమాట. ఫైట్ సీన్స్ అయితే సాంగ్స్ ఉన్నాయి, ఎందుకు వస్తాయో తెలీదు. ఆ సాంగ్స్ అయితే ఒక్కటి కూడా చక్కగా ఉన్నాయన్నమాట సాంగ్స్ అయితే. ఇక లవ్ స్టోరీ విషయానికొస్తే ఎందుకురా ఈ లవ్ స్టోరీ అనిపిస్తది భయ్యా మనకైతే. స్టోరీ లైన్ చాలా బాగున్నా గానీ కరెక్ట్‌గా అయితే తీయలేదు భయ్యా డైరెక్టర్ అయితే. హర్రర్ మూవీ అన్నారు, ఒక్కటి కూడా హర్రర్ సీన్ అయితే లేదన్నమాట మూవీలో అయితే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మనకైతే డీసెంట్ గానే ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా అయితే మూవీ అయితే టైమ్ పాస్ మూవీ అన్నమాట. ఒకవేళ చూడాలనుకుంటే మీరైతే చూడండి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది రైట్ నౌ తెలుగు మూవీ. ఇది భయ్యా 'కళింగ' మూవీ రివ్యూ అన్నమాట. మీకెలా అనిపించింది కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ వేరే వాళ్ళు కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.